హాయ్ అండి. మన తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాలకు సంబంధించిన గ్రామ సభలు కానీ అలాగే వార్డు సభలు అయితే పూర్తయ్యాయండి. అలాగే దీనికి సంబంధించి ఈ పథకాలను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనే దానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు అలాగే రేషన్ కార్డుకు సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో జస్ట్ లైక్ చేసి అలాగే మీ పేరుని కామెంట్ అయితే చేయండి. అలాగే ఎందుకంటే మనకు ఈ పథకాలకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకోసం నేను తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇంద్రమ్మ ఇళ్ళు అలాగే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలను రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పడం అయితే జరిగిందండి. అలాగే పథకాలు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే మార్చి వరకు ఈ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. సో అప్డేట్లో మనం చూసుకున్నట్టయితే ఏదైతే 4 పథకాలు ఉన్నాయి కదా మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో ఈ పథకాలు అయితే మనకు రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభించడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు లబ్ధిదారుల ఎంపిక అంటే ఎవరికైతే ఈసారి అవకాశం రాలేదో తప్పకుండా మీకు నెక్స్ట్ టైం అన్న అవకాశం అయితే వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందండి. అంటే మనకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. అలాగే మార్చి వరకు లబ్ధిదారుల ఎంపిక కూడా జరుగుతూ ఉంటుందని చెప్పేసి కూడా మన మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఈ వీడియో కూడా ఉందండి. అంటే మనకు మంత్రి గారు ఏం చెప్పారు అనే దానికి సంబంధించిన వీడియో కూడా మీకు చూపిస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన వీడియో అయితే చూద్దాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసుకొని, ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం. ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ ప్రక్రియ ఇందులో చాలామంది గ్రామ సభల్లో మా పేర్లు మిస్ అయినాయి, మా పేర్లు రాలేదు అని కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల కొంత ఆ ప్రక్రియని సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం మార్చి వరకు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ ప్రక్రియలో ఏ ఒక్కళ్ళు కూడా మిగిలిపోరు.